నిప్పుల తట్ట నెత్తిన పెట్టినట్టు కొలిమి పక్కన కూసున్నట్టు సూరన్న మన నెత్తి మీదనే ఉన్నట్టు ఏమన్నా కొడుతుందా ఎండ పగటిలి 10 దాటిందంటే సుక్కలు చూపిస్తుంది మళ్ళా లీటర్లకు లీటర్లు నీళ్లు తాగుడు కొబ్బరి బొండాలు జ్యూసులు గుంజుడు పొద్దంతా ఇట్లనే ఉంది ఇక పొద్దుముఖంగా చూస్తే వాతావరణం చల్లబడ్డది సూరన్న నిమ్మలబడి వరుణన్న డ్యూటీకెక్కిండు ఉత్తర తెలంగాణ మీద ఉరుముడు ఉరిమింది పో కొమరంభీం జిల్లాలో గాలి దుమారం ఆగమాగం చేసింది 150 ఏళ్ల వయసున్న రావి చెట్టు కూలి ఆటో మీద పడితే పొరక అయింది లేచినాళ్ళ మంచుకున్నట్టుంది ఎవ్వలకేం కాలేదు గాలి సరిసి కొడుతుంటే ఇండ్లు కూలినాయి రేకులు కొట్టుకపోయినాయి రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు కూలిపడ్డాయి మంచిర్యాలలో తంబాలు పడిపోతే ఎమ్మటే కరెంటు బంద్ పెట్టిండ్రు రోడ్డు మీద తీగలు ఎట్లేలాడుతున్నాయో పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాల సుత గట్టిగానే దంచింది చెడుపు ఆనకు ఒరిసేన్లు ఒరిగినాయి 15 నుంచి 20 రోజుల కోతకొచ్చే సమయంలో పూర్తిగా నీట మునిగి వరి పూర్తిగా పొలానికి అడ్డంగా పడిపోయింది కరీంనగర్ లో రాళ్ల వానలు పడ్డాయి వ్యవసాయ మార్కెట్ కు తెచ్చిన మక్కలు దడిసినాయి యములాడలో పొట్టు దంచింది గుడి చుట్టూ దుఃఖాలు పెట్టినోళ్ళు రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు తిప్పలయ్యింది ఈ 2 రోజులు ఆనలు పడే ఛాన్స్ ఉన్నదట నిండు ఎండాకాలంలో గివ్వే వానలో గాని వాతావరణం చల్లబడ్డందుకు నిమ్మలపడాలనో ఆగం చేస్తున్నందుకు బాధపడాలనో తెలియకుంటుంది